ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటి రాజులు 18వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరికి వచ్చారు, అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, సరిపోయింది, బాగు చేసే ఈ వాక్యం మన వినికిడి దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇప్పటిదాకా నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించలేకే వందనాలు. ఇక ముందు కూడా ప్రభువా, నీ వాక్యం ద్వారా మనందరినీ దర్శించి మా జీవితంలో అయా సరైన రీతిగా ప్రభు చక్కబర్చే విధంగా మా అంతరంగమును, మా ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిగా ప్రభు పెట్టుకోవచ్చుకో. నువ్వు మాతో మాట్లాడమని, నీ సేవను మరుగుపరుచుకునే నీ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ గ్రహించినట్లుగా, అందరిలో ప్రభు నీ కార్యం జరిగినట్లుగా సహాయం చేస్తామని యేసయ్య నామములో ప్రార్థించి నమ్మకముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాము. ప్రైజ్ ది లార్డ్. ఏలియా కాలములో చెప్పబడిన మాట, ఏ మాట? మనం గత ఉదయకాలములో గురువారం అనుకుంటా, శుక్రవారం అనుకుంటా, ఉదయకాలం మనము వేకోన లేచిన ప్రార్థన ధ్యానములో ఈ అధ్యాయం అందరం చదివాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటర్నెట్ ద్వారా మనము ప్రార్థనలో గడుపుతున్నాం కదా, ఆ ప్రార్థనలో మరి ఈ అధ్యాయం మొత్తం చదివాం. చదివినప్పుడు కాస్త పరిశుద్ధాత్మ ద్వారా మీరు గ్రహించారని నమ్ముచున్నాం. ఎవరు కూడా నిద్రమబ్బుతో వేకున మరి వాక్యం చదివేటప్పుడు వినకుండా ఉండలేరని, మీరు నిద్రమత్తులో ఉన్నారని అనుకుంటలేను. అందరూ ఆసక్తి కలిగి వాక్యం చదివారు, మీ యొక్క బాధ్యతగా. ఇక్కడ ఏమంటున్నట్టే ఏలియా, అది అహాబు కాలము పరిపాలనలో ఉన్నటువంటి సంభవాన్ని మరి తెలియజేస్తున్నాడు. ఏమని? యెహోవా దేవుని యొక్క నామములో ఒక బలిపీఠము కట్టబడ్డది. అది క్రమేపీ ఆ బలిపీఠము వదిలిపెట్టారు. ఆ బలిపీఠం మొత్తము పడద్రోయబడ్డది. ఎందుకంటే ఆ బలిపీఠమును యెహోవా దేవుని సేవించిన ఈ ఇజ్రాయెల్ ప్రజలు క్రమేపీ కాలకు అనుగుణంగా అబద్ధ ప్రవక్తల యొక్క ప్రభావంతో, వాళ్ళ యొక్క మరి బోధ ద్వారా తప్పుదారి పట్టారు. అందరూ ఇప్పుడు యెహోవా దేవుడు బయలుదేవుడుగా చేసుకున్నారు. యెహోవా దేవుడే బయలుదేవుడు, బయలుదేవుడే యెహోవా దేవుడు అని యెహోవా పేరుట నుండి బలిపీఠమేమో పడదోశారు. అబద్ధ ప్రవక్తల యొక్క అబద్ధ బోధ ద్వారా మరి బయలుదేవుడు యొక్క బలిపీఠం మాత్రం ఉన్నది. అందుకొరకే కర్మేలు పర్వతం మీద మరి అందరినీ పిలువనంపాడు రాజు ద్వారా. అహాబు రాజా, నేను దేవుని పక్షమున ప్రవచించినప్పుడు నీ ప్రవచనాన్ని బట్టే, నీ మాటను బట్టే, నిన్ను బట్టే ఇజ్రాయెల్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఓ ఇజ్రాయెల్ బాధ పెట్టువాడా, నన్ను దర్శించడానికి వచ్చావా అంటున్నాడు. ఎవరు? అహాబు రాజు. నువ్వే ప్రజలందరినీ బాధ పెట్టేవాడు, నువ్వు కాదా? ఏం చేశారయ్యా అమాయకులైన ప్రజలని ఎవరంటున్నారు? అహాబు రాజే అంటున్నాడు. అప్పుడు అంటాడు ఏలియా, నన్ను బట్టి నీకు అంటే ప్రజలకు బాధింపబడుతున్నారా?
నిన్ను కానీ, నీ ప్రజలు కానీ, పనివారిని కానీ, నీ సేవకులు కాదు. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నీ సేవకులను, ప్రజలను బాధించేది నువ్వు, నేను కాదు. ఈ రోజుల్లో అట్లే ఉంది. వారి ద్వారానే నష్టం జరుగుతుంది, పైపెచ్చు సేవకుల మీద పొద్దుపోతున్నారు. మీరు సువార్త చేస్తేనే ఇలాంటి దుర్గతము జరుగుతుంది. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తేనే ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. నువ్వు ప్రార్థనలు అనే నెపముతో అంత గాయగా గతరగాలము చేస్తున్నారని ఈ లోకం అంటుంది, ఈ దేశం అంటుంది, మన ఇరుగు పొరుగు వారు అంటున్నారు. అవునా కాదా? వాస్తవం అయితే దేవుని బిడ్డలు చక్కగా చేస్తే మరి అహాబు వర్గములో ఉన్నవారు మీరు వంకర చేస్తూ నిన్ను బట్టే బాధింపబడుతున్నా, నిన్ను బట్టే మాకు వేదన కలుగుతుంది. కలిసి ఉండే మమ్మలను నువ్వు కలవరపరిచేది మీ బోధ ద్వారా, మీ మాట ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ సేవ పేరుతో చేస్తున్న కార్యాల ద్వారానే అని చెప్పుతున్నది. అహాబు ఏలియాను ఎలాగన్నాడో ఈ లోకము కూడా, మరి ఈ దేశము కూడా, మన ప్రాంత వాసులు కూడా ఇలానే చెబుతున్నారు. వాస్తవంగా మనకు తెలుసు. నేను దేవుని వదిలిపెట్టి, దేవుని కాని వారిని, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును దేవుడిగా చేసుకొని మనుషులు కల్పించిన దేవతల వైపుగా పోయి మాట్లాడే రీతిగా ఇదిగో అహాబు కూడా చేస్తున్నాడు. కాబట్టి దేవుని పేరిట ఉన్న బలిపీఠము పడదోయబడ్డది. అందుకోసం కర్మేలు దగ్గరికి రా. సరే, నువ్వు అంటున్నావు కదా, నేను నన్ను బట్టే ఈ దేశానికి ఇబ్బంది కలుగుతుందని. మరి నేను అంటున్నాను, నిన్ను బట్టే ఈ దేశానికి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. తెలుసుకుందాం దా. నువ్వేమో బయలుదేవుడు అంటున్నావు, బయలుదేవుడే యెహోవా దేవుడు అంటున్నావు. నేనేమో యెహోవా దేవుడు తప్ప బయలుదేవుడు నిజమైన దేవుడు కాదు, సృష్టికర్త కాదు. తెలుసుకుందాం రా అని సవాలు విసిరాడు. ఆ సవాలుకు అందరూ అంటే రాజు అంగీకరించి ఆ షరతుకు, ఆ సవాలుకు వచ్చారు. వాళ్ళందరూ గుమ్మిగూడినప్పుడు ప్రజలతో అంటాడు, ఎన్ని రోజుల మట్టుకు మీరు 2 తలంపులతో తడబడుతున్నారు, తడబాటుగా ఉంటారు. ఎన్ని రోజులు 2 తలంపులు, 2 తలంపులతో యెహోవా దేవుడా బయలుదేవుడా, ఆయన ఈయననే, ఈయన ఆయననా, ఇద్దరు వేరు వేరునా అని ఎన్ని రోజులు మీరు మీ మాంసంలో ఒగిసలాడతారు? చీకట్లో ఎలాగ ఒక వ్యక్తి తలుములాడుతాడో, తచ్చాడుతాడో, మీరు అట్లా తచ్చాడుతున్నారు ఈ ఆధ్యాత్మిక చీకట్లో. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు అలాగ తడబడుతున్నారు. ఆ తడబాటుకు ఈరోజు ఫుల్ స్టాప్ చెప్దాం. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని సేవిద్దాం, బయలుదేవుడైతే బయలుదేవుడిని సేవిద్దామని చెప్పి పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని చక్కబరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి ఈ రోజులలో క్రైస్తవ సంఘములో కూడా ఉంది, ప్రజల్లో ఉంది, భక్తుల్లో ఉంది. చాలా మట్టుకు దేవుణ్ణి నమ్ముకున్నాం, వాళ్ళు కూడా యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ప్రజలు. కానీ దైవ ప్రణాళికలో లేరు, దైవ ప్రణాళికలో లేరు. దేవుని యొక్క పరలోకం నుండి వచ్చినటువంటి సందేశంలో, ఆ వర్తమానములో, ఆ దైవ బోధలో, దైవ ప్రణాళికలో వారు లేనందున మొత్తము అడ్లు పెరుగు కలిసినట్టుగా, చీకటి వెలుగు కలగలిసినట్టుగా మొత్తం 2 తలంపులతో ఊగిసలాడుతున్నారు, తడబాటుగా జీవిస్తున్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఈ రోజులలో క్రైస్తవులు కూడా నిజదేవుడు యేసయ్యనే సృష్టికర్త. మరి ఆ సృష్టికర్త యొక్క యేసయ్య, మరి సృష్టికర్త అయిన యెహోవా దేవుని యొక్క ద్వారా పంపబడిన యేసయ్య, దేవుడైన మన తండ్రి దేవుడు యెహోవా మాటనే యేసుప్రభు శరీరధారిగా అవతరించాడు, మన కోసము పాప విమోచన కలుగజేశాడు. ఆయన తిరిగి లేచాడు, మనకు పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆయన 2వ రాకడలో ఉన్నాడు, మనం ఎదురు చూస్తున్నాం. మంచిదే, కానీ ఆయన బోధలో, ఆయన ప్రణాళికలో ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. అందుకొరకు ముసుగు అయితే యేసయ్యనే వేసుకున్నాం, కానీ ఆయన ప్రణాళికబద్ధంగా బలిపీఠము కట్టుకుంటున్నామా లేదా? ఎందుకంటే దేవుని ఊరికని నమ్ముకుని సరిపోదు, ఆ బలిపీఠను మనం ఆ ప్రవర్తన ద్వారా ఏం చేస్తున్నాం?
తోసేసినట్టుగా పడగొట్టినట్టుగా అయిపోయింది ఇజ్రాయెల్ ప్రజల ద్వారా. ఎలాగ పడగొట్టబడదు యెహోవా బలిపీఠం, అలాగా క్రైస్తవ లోకంలో చాలా మట్టుకు వాళ్ళ హృదయం అనే బలిపీఠమును పడగొట్టబడ్డది. అన్య దేవతలు ఎలా నమ్ముతున్నారో యేసయ్యను అలా నమ్ముతున్నారు. అన్య దేవతలు నమ్మిన బిడ్డలు ఏ విధంగా నడిపించబడుతున్నారో అలానే క్రైస్తవ బిడ్డలు కూడా అలాగనే బలిపీఠము త్రోయబడ్డది. అంటే బలిపీఠం అంటే ఏంటిది? హృదయము అనగా ఆత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం మీకు మంచిగా అర్థమయ్యే విధంగా, ఆధ్యాత్మికంగా మీకు అర్థమయ్యే విధంగా, అవగాహన కలిగే విధంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. గ్రహించినట్టుగా పాత నిబంధనలో లేవికాండములో 6వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది తెలుసా? బలిపీఠము అగ్ని చేత ఎప్పుడు మండవలెను. హల్లెలూయా, చదవండి. లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. న్యూ ఇండియా చర్చ్ ఆఫ్ గాడ్ 2002లో ఒక పాటల పుస్తకం ఆవిష్కరించారు. దాని మీద బలిపీఠము కట్టబడి అగ్ని మండుతున్నది అనమాట. ఒక చిన్న పాప ఆరాధన చేసినట్టుగా చేశారు. ఈ మాట పెట్టారు ఆ పాటల పుస్తకం మీద, ఈ టైటిల్ పెట్టారు. అది ఇప్పటికీ 2002లో ఆవిష్కరింపబడినటువంటి ఆ పాటల పుస్తకం నాకు ఇప్పటికీ ఉంది. మరి న్యూ ఇండియా చర్చ్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి సేవకులు కానీ, అంటే ఈ తెలంగాణ రీజన్లో ఉన్నటువంటి వారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పటికీ ఆ బుక్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, బలిపీఠము ఎప్పుడు మండుతూ ఉండాలి అగ్ని చేత, అది ఆర్పకూడదు, ఆరిపోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు విన్నారు కదా, బలిపీఠం ఎప్పుడు మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. అట్లా తిన్నగా మళ్ళా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా, సరిపోయింది. ఆత్మను ఆర్పకుడి. మన ఆత్మను ఆర్పుతున్నాం. ఆత్మ అంటే బలిపీఠం. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించాడు. దేన్ని రక్షించాడు? మన ఆత్మను రక్షించాడు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ బలిపీఠంలాగా మీ ఆత్మ, నా ఆత్మ స్థిరపరచుకోవాలి దీని వాక్య ప్రణాళికబద్ధంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది పడవేయబడుతున్నారు. కేవలము ఉప్పు పప్పుల కోసం భక్తి చేస్తున్న చాలామంది క్రైస్తవులు భౌతిక ఆశీర్వాదాల కొరకు. ప్రియదేవులారా, యేసయ్యను నమ్ముకున్నాం, అన్య దేవతల నుంచి యేసయ్యను నమ్ముకున్న తర్వాత హృదయాన్ని మాత్రం చక్కబరుచుకునే బలిపీఠంలాగా మన ఆత్మను కట్టుకుంటలేము. దేని వాక్య స్పష్టత ఉంది. యోహాను సువార్తలో ఏమని ఉంది? 3వ అధ్యాయంలో 3వ వచనము 5వ వచనం, వాడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము చూడడని ఉన్నది. ఇంకా 2వ అంటే 5వ వచనములో వాడు కొత్తగా జన్మించాలని ఏం చేయాలి తెలుసా? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి మూలంగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? బాప్తిసం ద్వారా, నీటి బాప్తిసం ద్వారా, మారు మనసు కలిగినటువంటి బాప్తిసం ద్వారా మనము నీటి మూలంగా జన్మించాలి. మారు మనసు కలిగే విధంగా. ఇది మారు మనసు కలిగిస్తుంది. ఇది తిరిగి జన్మించిన అనుభవాలనికి తీసుకొస్తుంది. తద్వారా ఆత్మ నింపింపు కలిగిన జీవితం, ఆత్మీయంగా ఆత్మీయ యాత్ర స్టార్ట్ అవుతుంది అన్నమాట. అనగా నీ ఆత్మను కట్టబడాలి దేవుని వాక్యం ద్వారా బలిపీఠంగా. హల్లెలూయా. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే తిరిగి జన్మించాలి. లోకమునున్నదంతా చెత్త చెదారం అంతా నువ్వు కట్టుకున్న హృదయంలో, అంతరంగంలో అదంతా పడదోయబడాలి. అప్పుడు నువ్వు బయలుదేవత యొక్క బలిపీఠము పడదూసినట్టుగా ఉంటుంది. అంటే అబద్ధ బోధ నుంచి, మతము చెప్పిన, కులము చెప్పిన బోధ నుండి నువ్వు
విడుదల పొందుకుంటాం, లేకపోతే విడుదల పొందుకోం. ఒక సహోదరి ఆంటీ కరీంనగర్లో పరిచయం, సంఘం, మన సంఘ సహవాసం, నేను పుట్టిన నా సంఘము, నా ఆత్మీయ సంఘానికి, తల్లి సంఘానికి వచ్చి ఆ పరిచయంతో రక్షణ పొందింది. మొదట వాళ్ళ తమ్ముడు ఆ అంకులు, ఇప్పుడు ఆయన క్రీస్తులో నిద్రించాడు. బట్ ఆ ఆంటీ కూడా, అనగా తన అక్కయ్య, ఆ అంకుల్ వాళ్ళ అక్క ఆంటీ కూడా రక్షణలో నడిపించబడ్డది. ఎందుకంటే దేవుని మహిమ చూపించింది అన్నమాట. అన్యుల వాళ్ళు, దేవుని ఎరగని వారు, బట్ ఆ అంకులు దేవుని నమ్ముకొని, చూడు దేవుడు అద్భుతమైన దేవుడు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక మలయాళీ సిస్టర్, మలయాళీ ఆంటీ. ఆమె ఆల్రెడీ ట్రైనింగ్ చేసింది, సేవలోని కొన్ని రోజులు సేవలో నడిపించబడి, ఎందుకో క్రమేపీ లోకలు కలిసిపోయినట్టుగా అయిపోయింది. ఒక అన్యుని వివాహం చేసుకుంది ప్రేమించి. కరీంనగర్లో మొట్టమొదటిగా సాయిబాబా గుడి అప్పుడే ఆ ఆలయము అంటే ప్రతిష్ఠ చేసి ప్రారంభించబడుతుంది. మొట్టమొదటి పెళ్ళి ఆయనదే, ఆ అంకుల్దే, ఆంటీది. ఒక సేవకురాలు, ఆయన హాస్పిటల్లో సేవలు అందిస్తాడనమాట, రేడియాలజీ డిపార్ట్మెంట్లో సేవలు. అట్లా ఆమె సిస్టర్ అనమాట. అట్లా లవ్ మ్యారేజ్, లవ్లో పడి, అయితే దేవుడు వదిలిపెట్టలేదు. చూడు, ఆమె వదిలిపెట్టిన దేవుడు ఆమె ద్వారా ఇతడికి రక్షణ కలగజేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో కలిసి చదువుకునేటువంటి నూనె చర్చగోడు యొక్క సంస్థ సింగవనం నుంచి ట్రైనింగ్ చేసిన ఆమె తోటి వాళ్ళు సిస్టర్లుగా కరీంనగర్కి వచ్చి ఆమెను ఒక హాస్పిటల్లో పోయినప్పుడు ఆమె కలిసింది. ఆమె పట్టుకున్నది. ఇక ఎందుకు లోకానికి లోకంలో చేరిపోయాం. ఆమె ద్వారా ఆయన రక్షణలోకి వచ్చాడు. ఆమె కంటే ఎక్కువ రక్షణలో దేవునిలో ఎక్కువ ఎదిగాడనమాట. చాలా ఆత్మాభిషేకం పొందుకొని చాలా ఎదిగి ఉన్నాడు. సరే, అతని ద్వారా మరి తల్లిదండ్రులు చనిపోయారు, అంకుల్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఇప్పుడు ఆమె బరువు, ఆయన పేరెంట్స్ యొక్క బరువు బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అక్క ఇంకా ఇంటి మీదే ఉంది, డ్యూటీ చేస్తుంది గవర్నమెంట్. ఆమె హాస్పిటల్లో పెద్ద ఏమంటారు, నర్సింగ్ ఆఫీసరే ఆ కాలంలో. నర్సింగ్ ఆఫీసర్ ఆమె మళ్ళీ అంటే ఆ అంకుల్కు చెల్లె ఉంది, అక్క ఉంది. కానీ అద్భుతంగా వివాహం అయింది. అసలు కాదు, అసాధ్యం అనుకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన మొత్తము లోకరీతిగా జీవించేవాడు అనమాట. అంటే ఆయన ఎంజాయ్ ఆయనే. కానీ యేసయ్య నమ్ముకున్న తర్వాత బరువు బాధ్యతలు కలిగి అక్కకు పెళ్లి చేశాడు, చెల్లకు పెళ్లి చేసి వాళ్ళ ఇంటి వారుగా అయిపోయారు. సో అసాధ్యాన్ని సుసాధ్యం. తమ్ముడు అసలు బాగుపడతాడా? వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి న్యాయం చేస్తాడా? అసలు ఏంటిది అనే మీమాంసలో ఉన్న కుటుంబము చక్కగా దేవుని తన మహిమ ద్వారా ఆ ఇద్దరికి అక్కజెల్లెలకు వివాహం ఘనంగా, గౌరవప్రదంగా వాళ్ళ బంధువుల మధ్యలో. అందుకోసం యేసయ్య నమ్మిన బిడ్డలు ఎన్నటికీ సిగ్గుపరచబడం. హల్లెలూయా, తలెత్తుకునే విధంగా ఉంటాం సమాజంగా, ఆధ్యాత్మికంగా. దేవుడితో అలాగా ఆ అంకుల కుటుంబంలో జరిగింది. సో ఆమె కూడా దేవుడిని ఆకర్షింపడ్డది అనమాట. ఇంత గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, ఒక అసాధ్యాన్ని సుసాధ్యం. అప్పటికే ఆమె ఇంటి మీద ఉండి చాలా రోజులు అవుతుంది అనమాట. చాలా ఒక స్త్రీలు ఏమంటారు, ఒక 30-40 అంటే 30-35 అంటే ఇక ఆమెకి ఏం పెళ్ళి అవుతుందండి, మొదలుపోయింది. సాధ్యం కాదు అనుకుంటారు కదా. కానీ ఆ బిడ్డకు పెళ్ళి అయింది, ఆ ఆంటీకి పెళ్ళి అయిపోయింది. ఓ పాప ఇప్పుడు మంచిగా, ఇప్పుడు వాళ్ళు వరంగల్లో సెటిల్ అయిపోయారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తావన, ఇప్పుడు దీనికి దానికి ఏంటి పాస్టర్ సడన్గా ఇటువైపు వచ్చినామంటే, ఆ ఆంటీ ఒక నిన్నటి ఒక వాట్సాప్లో పంపించింది అనమాట. అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. చాలాసార్లు నేను పెళ్ళైన అంటే పెళ్ళి కానప్పుడు నేను యవ్వన కాలంలో పరిచర్య ఎక్కువగా సిటీలో చేశాను కదా, వరంగల్ సిటీలో.
ఆమె వచ్చిందనమాట. ఆ చిన్న పాపతోని, ఆ బిడ్డతోని, ఆ అంకుల్తోనే వచ్చింది. 4-5 సార్లు వచ్చింది. నన్ను కూడా ఇంటికి తీసుకపోతే ప్రార్థనలు పెట్టాను. చాలా 4-5 సార్లు పోయాను. హనుమకొండలో ఉంటుంది, పెద్ద బిల్డింగ్, గత కార్ఖానా. ఎందుకంటే ఆమె నర్సింగ్ ఆఫీసర్ కదా, గవర్నమెంట్ ఎంజిఎం హాస్పిటల్ చేస్తుంది కదా, కరీంనగర్ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి. అలా భర్త కూడా హనుమకొండ వ్యక్తి కాబట్టి వాడు వరంగల్ అయిపోయింది. అయితే ఆమె పంపించింది ఏం తెలుసా అండి, అది చూస్తే చాలా నాకు బాధ కలిగింది, వేదన కలిగింది, బరువు ఎక్కిపోయింది. ఏంటిది ఆంటీ, అసలు ఈ ఆంటీకి మరో మనసు ఉందా? చాలా కబూర్లు ఎట్లా అంటే ఫోన్ చేసి, అంటే పెళ్లి సంబంధాలు, నాకు సంబంధం చూసే విధంగా, పెళ్లి కానప్పుడు మా చెల్లెకు సంబంధం చూసే విధంగా. సో అప్పటి నుండి ఆమె రిటైర్డ్ అయిన విధానం ఒకటే కోరికట, ఎరుషలేం పోవాలని. ఎరుషలేం పోయింది ఆరాధన టీవీ ద్వారా, 2 సార్లు పోయింది శుభవార్త టీవీ ద్వారా. సో ఎంత పుణ్యం చేసుకుంటూ రావాలి జగదీష్ అని చాలా భక్తితో చేసేదన్నమాట. సో మీరు అనుకుంటారు కదా, పాస్టర్ ఎవరినైనా కానీ, ఎంతటి వారైనా కానీ వాక్యం ద్వారా గాయపరుస్తాడని. కానీ ఆమెను గాయపరచలేదు. అంటే గౌరవపదంగా అంటే చెప్తాను, బట్ ఆమె లెవెల్గా ఆమెకు తగిన విధంగా చెప్తాను, కానీ ప్రేమను చెప్తాను. అంటే మాకు ప్రేమగా చెప్పావు పాస్టర్, గాయపరచావు అంటే లేదు. ఆమెకు షార్ప్ చెప్పినా ప్రేమగా తీసుకుంటుంది. ఆమె తత్వం ఒకరు కదా, కానీ ప్రేమగా చూస్తుంది కాబట్టి అభిమానం చేస్తుంది. చిన్న వయసులో ఏది వ్యతిరేకంగా, అంటే ఆల్తు ఫాల్తుగా యవనస్తులు అటు ఇటుగా ఉంటారు కదా, ఏం కాకుండా స్టడీ అయిపోయిన వెంటనే మళ్ళీ క్రీస్తులోనే, దేవుని సేవలోనే ఉన్నాడని ఒక చాలా ప్రేమ, అభిమానం ఉంటుంది. అయితే ఆ ఆంటీ ఏం చేసింది, ఈ 2 సార్లు నేను ఇటుపోయినాను, ఇంకా మళ్ళీ పోవాలి అని చెప్పుకుంటూ ఉంటూ ఆమె హన్మకొండ పెద్ద పెద్ద సంఘాలకు పోయింది ప్రార్థనకు. చాలా ప్రతి మీటింగ్లు, పెద్ద పెద్ద మీటింగ్లు అటెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరికి మారు బాధ్యత లేకుండా, ఏ పాస్టర్కి ఉత్తరవాదం లేకుండా ఇప్పుడు గొర్రెలా తయారైనా అంటే, ఒక సంఘ కాపను వదిలిపెట్టి మొత్తము చలకా జంగలు తాడు తెంపుకునేటువంటి సంఘాలకు పోతున్నారు. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద గోడౌన్ అయ్యింది. ఏంటిది? కలవరి చర్చ్. ఆయన ఇక్కడ చెప్తాడు, అక్కడ డిజిటల్ కనబడుతుంది. అక్కడ ఏం లేదు, ఇక మొత్తం పొలవమని తలుగు తాడు తెంపుకునే గొర్రెలన్నీ అడిపోతున్నాయి, భయం లేని గొర్రెలు. పాస్టర్కు బాధ్యతగా, అంటే ఉత్తరవాదులైనటువంటి వాళ్ళు, పాస్టర్ స్వరము వెంబడించలేని వారు, ఈ దొంగ గొర్రెలన్నీ, మొత్తం స్వేచ్ఛ కోరుకునే గొర్రెలన్నీ ఎడిపోతున్నాయి, తాడు తెంపుకొని మొత్తం. అంటే అసలు అడిగేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు కదా. నువ్వు ఎందుకు వస్తలేవని అడగరు, ఎందుకు వస్తున్నామని అడగరు, ఎందుకు ఎదుగుతలేరని అడగరు. గద్దిష్టోళ్ళు లేరు, చక్కబర్చలే వారు లేరు, ఏం లేరు కదా. మనమే ఇంకోలకేం చెప్పొచ్చు, కానీ మనకేమో ఇంకోలు చెప్తే మనం మాత్రం ఓర్చుకోలేము. అలాంటి గొర్రెలకు అది మంచిగా నిలయమైపోయింది. మరి ఆయన మంచిగా నియమించి ఆడ స్థానికంగా దేవుని వాక్యానుసారంగా ఒక్కొక్క గుంపులో ఒక పాస్టర్ నియమించి అక్కడ పెట్టాలి కదా. లేదు, అందరూ సతీషే కావాలి కాబట్టి, దిష్టలే ఉండాలి కాబట్టి, పరిచయం కావాలి కనుక ఆయన కోరుకున్నాడు కాబట్టి, ఆయన వచ్చి చూడలేదు కాబట్టి, ఆయన ఇక్కడ వాక్యం చెప్తే ఆడ డిజిటల్ ఫాలో అని పోతారు. ఎవరేం దేవుని వాక్యం పొద్దుదాకా పట్టించుకునే పాస్టర్ల యొక్క సహవాసములో, వారి పర్యవేక్షణతో వాక్యంగా నడిపించబడుతున్న వారే అకౌంటబుల్గా కనబడతలేరు. వాక్యం విన్నామంటే అప్పుడప్పుడు మా స్పందన చూస్తే పాస్టర్లకు ఫీజులు ఎగిరిపోతాయి. ఇంత వాక్యం చెప్పి, ఇంత పట్టించుకొని, నువ్వు వింటున్నావా లేదా, నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా, వాక్యం విన్నట్టుగా నువ్వు వాక్యం జీవితం కట్టుకుంటున్నావా లేదా, ప్రార్థన చేస్తున్నా లేదా, నీ పట్టించుకున్నప్పటికీ ఇట్లా ఉంటున్నారు. ఇక శల్కా జంగిల్ మొత్తం పట్టించుకోలేని వాళ్ళు ఎలా అయిపోతారో శైలం జంగిల్ ఈ ఆంటీలో దాంట్లో ఆ ట్రాప్లో పడిపోయి ఇంకా స్టేటస్లో పెట్టుకుంటుంది. ఆ బహుమతులు, సతీష్ గారి యొక్క బహుమతులు
ఇవే పెద్దరికం. ఇక బహుమతులు తీసుకుంటున్నాను, నాకు ఒక సభ్యత్వం వచ్చింది, పురులకు, పుట్టింటికలకు, సావులకు, తద్దినలకు ఏం చేస్తారు? గ్రీటింగ్ చెప్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు కదా. ఇదే అనమాట సంఘం. అంటే మతములో సభ్యత్వం తీసుకున్నట్టు. ఎందుకు ఇంతలాగా నేను ఆంటీ మీద ఇట్లా చెప్తున్నా అంటే వినండి, మీరే రియాక్షన్ అవుతారు. 14 మంది గట్ట పంపించాలట. ఏంటిది? ఒకటి న్యూస్ వచ్చింది వాట్సాప్లో, 20 దేవదూతలు వచ్చినాయట భూమి మీద. 20 అనట. 10 పండుకునేయట. ఆమె చెప్తున్న విషయం, ఆమె సమాచారం తీసుకొచ్చిన విషయాన్ని నేను చెప్తున్నాను. దేవదూతలని పురుషులే. పండుకున్నారని చెప్తున్నారు, పండుకున్నాయని చెప్తున్నారు. ఎవరో పంపించింది, నాకు పంపించింది. ఎందుకంటే 14 కొన్ని, నేను కొన్ని. అంటే ఒక్క దేవదూతనంటే స్పెషల్గా పంపిస్తే 10 పండుకునేట, 9 ఆగమాగం తిరుగుతున్నాయట భూమి మీద. దేవదూతలు సపోర్ట్ చేసుకోవట, అంటే పండుకునే లేపవట, కానీ పండుకున్న మనుషులను లేపుతాయట. కాబట్టి ఎలా పండుకున్నావు? నీకు సమస్యలతో పండుకున్నావా? బాధతో ఇబ్బంది పడుతున్నావా? అయితే నీకు బాధలని తిరిగిపోయినాయి. సమాజ ప్రకారంగా నువ్వు బాధలు ఎదుర్కొంటున్నావు, అయితే తిరిగిపోయినాయి. దేవదూత నీకు సహాయం చేస్తా. అయితే నువ్వు దేవదూత ఇక నుంచి ఇక అన్ని ఆశీర్వాదాలు. అయితే నువ్వు ఒకటి పని చేయాలి. నీకేమాత్రం అలసట లేకుండా, కష్టపడకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, ఉన్న చోటున నిమిషం మాత్రం కూడా నీకు ఆలస్యం చేయకుండా నీకు ఆశీర్వాదం రావాలంటే ఇది 14 మందికి పంపించా. ఇది 14 మందికి పంపిస్తుంది. నీకు ఆశీర్వాదాలు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇది అన్యుల్లో జరుగుతుంది అనమాట దేవతలు. ఎందుకంటే మీ భక్తి చేయంగానే పూజ గదికి ఒక పాము వచ్చింది, లేకపోతే ఆలయంలో ఉన్న దైవ స్వరం వినబడ్డది. మీకు మంచి జరగాలంటే, మీ బాధలు పోవాలంటే, ఇదిగో నా స్వరము ముద్ర వేసి 100 మందికి ప్రకటించండి, కరపత్రాలు వేసి, అప్పుడు మీకు పుణ్యం జరుగుతుంది, మీకు బాధ తీరుతాయి అని. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉందని చెప్పి, అంటే ఆమెకున్నటువంటి ఆత్మ పడిపోయిందా ఉన్నదా? ఆ ఆత్మ కలిగిన బలిపీఠము ఆరిపోయిందా, వెలిగింపబడుతుంది? చెప్పండి. ఇక వాక్యం కట్టుకుంటలేరు చాలామంది. ఇలాగ పొలమని పోతున్నారు. మందు తాగడం బంద్ చేయడము, వ్యభిచారము, కోపం నుండి కాపాడబడము, జాబ్ లేని వారికి జాబ్ అవ్వడం, రోగం ఉన్న వారికి స్వస్థ కలగడము, ఇవన్నీ మంచిదే, గొప్పగా. ఇది కేవలం యేసయ్యనే కాదు, ఏ దేవుడైనా ఏ దేవతైనా కూడా నమ్ముతున్నాడు. మీరు దీక్ష పట్టిన దగ్గరికి పోండి. తాగుబోతుగా ఉన్న నేను దీక్ష పట్టిన తర్వాత తాగుడి నుండి విడుదల పొందుకున్నాను. సంతానం లేని నేను దీక్ష పడితే నాకు సంతానం అయింది. ఉద్యోగం లేని నేను దేహదిమ్మరిగా తిరుగుతున్నాను. నేను బతుకు తీరు కోసం, జీవనాధారం కోసం ఎదుగో దీక్ష పడితే వచ్చిందని వాళ్ళు సాక్ష్యాలు కూడా చెప్తారండి. అవి చెప్పరా? చెప్తారు. మళ్ళీ ఇంకేముంది? ఏసై నమ్మిన వాళ్ళు కూడా ఇదే సాక్ష్యము, వాళ్ళు కూడా నమ్మిన సాక్ష్యం అదే అన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉండవా? అసలు యేసుప్రభువా, ఈ దేవుడు ఆ దేవుడు అని కన్ఫ్యూజన్ కావా? ఇన్ని దేవతలు ఉంటారా? ఆ రోజులలో ఏలియా కాలంలో 2 తలంపులతో తడబడుతాయి. ఈ కాలంలో అనేక తడబాట్లు ఉన్నాయి, అనేక కన్ఫ్యూజన్లు ఉన్నాయి. సృష్టికర్త ఒక్కడు, ఆ ఒక్క నుండి వచ్చినటువంటి ఓంకార స్వరూపుడు అనగా ప్రణవము, మాయ, ఆ దేవుని వాక్యము యేసుప్రభు కదా. ఆ యేసయ్య వాక్య స్వరూపుడు శరీరధారిగా అవతరించి మనలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తొలగించుటకు ఆయన మరణించక తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారందరూ కొత్తగా జన్మించాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అట్టి వారు ఎలా ఉండాలి చెప్పండి? యథార్థవంతులు, హృదయములో ఉన్న పేరుకపోయిన, ఆత్మలో పేరుకపోయినటువంటి ఆ చీకటి కంప, ముళ్ళు, పొదలు, గచ్చ పొదలు అన్నీ పెరికివేసేయాలి. ఆ చంద్రమదలో ఉన్నటువంటి మన ఆత్మను సరిచేయబడి, వాక్యం ద్వారా కట్టబడి యథార్థంగా
సత్యముతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. తండ్రి కోరుకునే అలాంటి వాడిని కదా. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన చేయగలుగుతానండి? ఆత్మను పడగొట్టి ఆత్మను ఆర్పకొని ఇలాంటి అన్యుల యొక్క ఆచార ప్రకారంగా నడిచినప్పుడు అసలు మన హృదయం మన దేహములో ఆత్మ బోర్లబడ్డదా లేదా? పడిపోయి అది చక్కబరుచుకోలే. ఆత్మ అనే బలిపీఠాన్ని మనము కట్టబడాలి. హల్లెలూయా. అది నీవు తోచినట్టుగా నేను తోచినట్టు కాదండోయ్. దేవుడే నీ ఆత్మను కట్టాలి. అప్పచెప్పుకున్నప్పుడు సజీవ యాగముగా మన శరీరం, ప్రాణం, ఆత్మను అప్పచెప్పుకుని ఆయన కడతాడు వాక్యం ద్వారా. నువ్వు లోబడాలి. విశ్వసించి లోబడితే చేస్తాడు. బలిపీఠము ఏ పనిముట్టు కలిగే విధంగా చక్కటి చెక్కడం చేసి దాని యొక్క మంచిగా కట్టుమని చెప్పలే దేవుడు. ఏ పనిముట్టు కూడా వాడొద్దని ఉన్నది బలిపీఠం. చదవండి యెహోషువ 8వ అధ్యాయము 31వ వచనం. ఇక అయిపోతుంది, సమయం బాగా అవుతుంది. అయినా 1-2 వాక్యాలు చదివి ముగించాలని కోరిక. యెహోవా సేవకుడైన మోషే ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని చెయ్యని. అంటే దానికి నీ చక్కగా చేయకుండా పనిముట్లు వాడొద్దు అనమాట. కారు రాళ్ళతో ఎట్లాంటి ముఖం ఉన్న ఆ రాళ్ళతో ఏబాలు కొండ మీద బలిపీఠం. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బలిపీఠం కట్టాలి. నీకు ఇష్టానుసారం కాదు. రోజు ఆత్మ అనే బలిపీఠము నీలో నాలో వాక్యానుగుణం కట్టబడాలి. మారు మనసు ఉన్నవానికి ఇలాంటి వస్తుందండి. మార్పు ఏడు ఉండదండి. ఇలాగ 10 మందికి 14 మందికి ఇలాగా లోక ఆచార ప్రకారం దేవుణ్ణి నమ్ముకున్న సీనియారిటీ ఇన్ని అద్భుతాలు, భౌతిక అద్భుతాలు జరిగినాయి. 2-3 సార్లు ఎక్కడికి పోయి యెరూషలేము పోయొచ్చు. గొప్పగా ఆత్మీయంగా దీవించబడుతున్నాం అన్నట్టుగా భౌతిక దీవెనను చూసి అదే ఆత్మీయంగా అనుకుంటున్నాను. కాదండి, ఆత్మీయంగా దరిద్రత ఇలాగా పరిస్థితి అయితే ఆత్మ బోర్లించబడ్డది. ఆత్మ అనే బలిపీఠము బోర్లించబడ్డది. ఆత్మను ఆర్పుతున్నాం ఇలాంటి ఆచారాలు కలిగి. బలిపీఠం కట్టబడితేనే నీ జీవితం చక్కబరచబడుతుంది. నీ ఆత్మలో బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తే అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అది ఆరిపోకుండా ఉండకుండా ఎప్పుడు వెలుగుతూ మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, ఇజ్రాయెలు మధ్యలో నేను ఉన్నాను. ఎదుగో నీ సేవకుడికి నేను ఏర్పరచుకొని నా సేవకుడు నా చిత్త ప్రకారం నడుస్తుంది. ఈ కార్యము ఈ బలిపీఠం చక్కబరిచి ప్రార్థన చేసే కార్యము అది దేవుని మూలంగానే జరుగుతుందని నీ మహిమ చూపెట్టి నువ్వు తప్ప వేరొక దేవుడు నువ్వు నిజమైన దేవుడు, జీవముల దేవుడు అని నీ మహిమ చూపెట్టమన్నప్పుడు ఆకాశం నుండి గగనము చీల్చి ఆ బలిపీఠం మీద అగ్ని మండింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుగ్రహం, అలాంటి అనుభవము నీకు నాకు కలుగుటకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కలగాలి. ఏలియా కాలములో జరిగినది ఇప్పుడు అందరము అది కలుగుతే తప్ప అహాబు యొక్క దుష్ట పరిపాలన నుంచి మనం కాపాడబడలేం. హల్లెలూయా. తప్పక అపవాది యొక్క సాతాను ద్వారా, అబద్ధ బోధల ద్వారా, అబద్ధ ప్రవక్తల ద్వారా ఏమైపోతాం చెప్పండి? నిజ దేవుడి నుండి, ఆ నిజ బోధ నుండి, వాక్యానుసారమైన జీవితం నుండి దిగజారిపోతా. జాగ్రత్త. అద్భుతాలు బాగానే ఉన్నాయండి భౌతికంగా, కానీ ఈ భౌతిక నిలబెట్టు. నేను దేవుని దగ్గరికి రప్పించేది, ఆయన మీద నమ్మకం కలిగించేది, ఆయన యందు విశ్వాసముతో నడిచే భాగ్యం మాత్రము నువ్వు తిరిగి జన్మించాలి.
తిరిగి జన్మించాలి. నువ్వు పడగొట్టితే మళ్ళీ కడితే మళ్ళీ ప్రయోజనం ఏముంది? దేవుడిని నమ్ముకొని దేవుడిని నమ్ముకునే ప్రయోజనం ఏంది? పాతవి పడగొట్టబడాలి, కొత్తది కట్టబడాలి. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, అంటే లేఖన సారాంశముగా మనుషులు కల్పితము చేసే కల్తీ బోధ కాదు, దేవుడి నుండి పొందుకున్న బోధ, అపొస్తల బోధ, దైవ ప్రణాళిక ద్వారా నీ ఆత్మ నా ఆత్మ కట్టబడాలి. ఆ కట్టబడిన బలిపీఠం మీద దేవుడి అగ్ని రావాలి. అంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించినప్పుడు దేవుడు ఆ కోరుకున్న ఆ భక్తుల మీద దేవుడి యొక్క ఆశీర్వాదము, ఆ అగ్ని, ఆ మహిమను చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయత కలిగి ఉంటాం. ఇలాంటి అనుగ్రహం కావాలి. సొంత కవిత్వం నాకు తోచినట్టుగా కొంతమంది అందుకోసం ప్రార్థనకు రారు. కొంతమంది ఏంది నాకు తెలుసు కదా యేసయ్య అంటే గొప్ప దేవుడు, పని ఉన్నది నీ పోలేదు అని బైబిల్ చదువుకొని ఇంట్లో ప్రార్థన చేస్తే అయిపోతా అనుకొని చాలా మట్టుకు చాలామంది చర్చికి రాకుండా పోతున్నారు. మరి ఏలియా లాంటి ప్రవక్తలు ఎందుకు మనకు? మోషే లాంటి సేవకులు ఎందుకండి? అప్పొస్తలుడైన పౌలు లాంటి వాళ్ళకి ఎందుకు వాళ్ళలాగా వాళ్ళ మాట వినకుండా నడిపించబడడం ఎందుకు? నేను సతీష్ గారిని అంటలేను. నన్ను చాలామంది నువ్వు సతీష్ లాగా ఉన్నావు, నీ మాట వైఖరి, నీ చూపు కూడా సడన్గా చూస్తే సతీషే. అందరిని బట్టి నేను ఆ గొప్ప దైవసేవకుడితో పోల్చి నన్ను గౌరవించినందుకు చాలా వందనాలు. నేను ఆ దైవసేవకుడు అంటలేను. కానీ ఆయన ఉన్న స్థలంలో పోకుండా ఎంతమందిని ఒక కాపరి అన్ని గొర్రెలను గమనించాలి. అలా వాళ్ళు వెళ్తున్న వారి పేర్లు తెలుసా? ఆయన పేర్లు తెలుసా అండి? ఇక్కడ ఉన్నటువంటి అందరూ సండే స్కూల్కి వస్తారు. మన పిల్లలు అంటే సండే స్కూల్, ఆ కుటుంబాలు మన సండే స్కూల్కి వస్తారు, అన్ని నేర్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ ప్రభావం ఇదా అయిపోతుంది. వాళ్ళు పెద్ద సంఘాలు కావాలి, సమూహం కావాలి, పెద్ద పేరు పొందినటువంటి ఈ లోకరీతిగా పేరు పొందినటువంటి దైవజనులు కావాలి. మరి నీ పేరు తెలుస్తుందా? నీ ఆపద సంపదకు వస్తారా? కనీసం ఫోన్ అన్న చేస్తాడండి? ఎందుకని ఇవన్నీ మోసపోవడం, విక్రింపబడడం తప్ప. ప్రతి కాపరి నేను స్పర్శించాలి వాక్యం ద్వారా. ఎస్, నువ్వు ఎదుగుతున్నావా లేదా అని నీ దగ్గరికి రావాలి. 12 మంది దగ్గరికి యేసయ్య వచ్చినా రాలేదా? నీ దగ్గరికి రావాలి. కానీ దైవసేవుని దగ్గరికి పోతే ఏముండదు, కలిసి ఫోటో దిగితే ఒక ఏంటిది 10,000 20,000, ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తే, ఆయనతో భోజనం చేస్తే 50,000. ఇదేందండి వ్యాపారము? ఏంటి వ్యాపారం? ఏంటిది లెక్కలు? వాక్యానుసారమా? అంటే ప్రముఖుడనే కదా నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, ఇట్లయినా పరిచర్య ఉపయోగపడుతుంది కదా అది. కానీ అది వాక్య విరుద్ధానికి పోతలేదు. అది నీలో ఉన్నటువంటి అభిషేకం, నీలో ఉన్నటువంటి వాక్యం చూస్తారా? ఈ షేక్ హ్యాండ్ ఇస్తే 50,000 అచ్చా, నాకు మంచి దొరుకుతుంది, మంచితనం అవుతుందని, ఈ పైసల కోసమే. ఇక పైసలు లేనివాడైతే నీ దగ్గర రాలేడు, కలవలేడు, నీ నుండి వ్యక్తిగతంగా నీ మాటల ద్వారా ఆదరణ పొందడు. ఏందండి అది? సెలబ్రిటీ వాను? దేవుడు సేవకుడి కదా. సో ఇలాగా చాలా మట్టుకు తప్పుడు విధంగా పోతూ ఉందన్నమాట. ఆ దైవ సేవకుడిని తప్పు పట్టే విధం కాదు, కానీ ఆయన వెంబడించిన గొర్రెలకు ఇంతమందిని పోగు చేసుకుని ఏం చేస్తున్నాం? స్థానికంగా ఎక్కడ పడతా, ఇంత పెద్ద సిటీ కదా, స్థానికంగా సంఘాలు ఏర్పాటు చేసి నీ ద్వారా సేవకులు తయారైన వాళ్ళని నియమించి ఆ బోధ, దేవుని యొక్క బోధ, అపోస్తల బోధ చక్కగా వాళ్ళకు బోధించి వాళ్ళకు ప్రతి గొర్రెను నువ్వు వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎదుగుతున్న పట్టించుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి నిలబెట్టు, తరపొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒకటే స్థలం దగ్గరికి. ఇది గత కాలంలో జరిగింది, పాత నిబంధనలో. కానీ ఈ కాలంలో
ఎక్కడిద్దరు ముగ్గురు కూడతారు వారి మధ్యలో ఉన్నానన్నాడు. అక్కడ దేవుడు నియమించిన అభిషక్తుని యొక్క ద్వారా నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే మనకంటే గొప్పగా పౌలు భక్తులు లేడు. పౌలన్నా యెరూషలేములో కూర్చుండి, ఏ పొలం ఇజ్రాయెల్ ప్రజలారా, చెదిరిపోయిన వారులారా, గ్రీకు దేశస్తులారా, ఎథెన్స్ వారులారా, కొలెసిన వారులారా, ఫిలిప్పు వారులారా, కొరింథీ వారులారా, ఇడిగారండి. అక్కడ మీటింగ్ పెట్టినా కానీ మీకు పరిచయమైనా కదా, ఇప్పుడు మీకు దీవించబడాలి కదా, కనుక ఇదిగారండి అని చెప్పి ఈడికి యెరూషలేముకి తీసుకొచ్చిండా? చెప్పండి. ఆయా ప్రాంతంలో సేవలు తయారు చేసి, తిమోతిని తయారు చేసి, తీతుని తయారు చేసి, గాయని తయారు చేసి, ఫిలోమోని తయారు చేసి నియమించలేదు? అదంతా ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి. అందుకోసం ఆ కాలంలో, ఆపు కాలంలో 2 తలంపులతో తడబడతాయి. ఇప్పుడు అనేక తలంపులు. వాక్యంలో బోధ, ఒక బోధకుని బోధ, మరొక బోధకుని బోధ టాలీ అవుతలేదు. ప్రతి ఒక్కరు నేను అపోస్తల బోధ, నేను అపోస్తల బోధ, అపోస్తల బోధ. తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యంలో మనం చూడము. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించం. ఆ ప్రవేశించే ఆ అనుగ్రహం పొందుకోవాలంటే నీ ఆత్మ బలిపీఠం కట్టబడాలి. అప్పుడే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేది ఆ తండ్రి కోరుకుని అట్టివారే కావాలి. అట్టివారే. అప్పుడు మా ఆత్మ ఎప్పుడు మండుతూ ఉంటుంది. హల్లెలూయా. వాక్యం ద్వారా మండుతూ ఉండాలి. ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మండుతూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కూడా వాక్యానుగుణంగా నీ ఆత్మ అనే బలిపీఠం కట్టబడాలండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలాగా ఇనుప పనిముట్టు లేకుండా ఎలాగ కట్టబడ్డదో రాళ్ళతోని, మట్టితోని బలిపీఠము, అలాగ మన హృదయము దీని వాక్యానుసారంగా కట్టబడాలి. మన ఆత్మ కట్టబడాలి బలిపీఠకు, దేవునికి ఆరాధన చేసే విధంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్టి అనుగ్రహం మనకు కలుగును గాక. ఇంకొంది మనము కూడికలో ఇంకా మిగతా నాకు సమయం దొరికిన కొద్ది వాక్యం మీద ఇప్పటికే సమయం అవుతుంది. మళ్ళీ నేను వేరే ప్రాంతానికి వెళ్ళటకు ఉన్నది కాబట్టి చెప్పబడిన వాక్యం అనేది మనము అర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం చేత మన దేవుడు మన ఆత్మలను మన బలిపీఠం చక్కగా కట్టబడే విధంగా ఆయన కృపను బట్టి పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడదు గాక. ఆమేన్. తల వచ్చి కనుమూసి ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీ కృప నిరంతరమును గాక. అన్యక్రాంతమైన జీవితము అయ్యా, మేము దేవుడిని నమ్ముకుని నమ్మనట్టుగా అన్యుల్లాగా ఆచారము తండ్రి, స్తోత్రము తండ్రి. అప్పా కాదు, అలా ఉండకుండా కాపాడమని ప్రార్థన చేస్తాం తండ్రి. నిజంగా ప్రభు మేము ఆత్మీయంగా ప్రభు స్తోత్రము తండ్రి, తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి, మారుమనసు పొందుకోవాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప నీ రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారులుగా అయా స్తోత్రము తండ్రి, అలాంటి రక్షణ మాకు లేదని సెలవిచ్చున్నాం. కనుక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన ఆ అనుభవం అందరిలో కలుగుటకు సహాయం చేయం. తద్వారా వాక్యానుగుణంగా ప్రభు లేఖన సారాంశముగా మా ఆత్మలను కట్టబడాలయ్యా. ఒక ప్రభు స్తోత్రం తండ్రి ఆల్టర్గా, ఒక ప్రభు స్తోత్రం తండ్రి నీకు స్తుతి ఆరాధన చేసే ఒక ప్రభు ఆత్మ బలిపీఠంగా కట్టబడే జీవితం ఉంటేనే ప్రభు అనేకమైనటువంటి ఆయా చెడు ప్రభు స్తోత్రం తండ్రి అబద్ధ బోధల్లో, ఆయా చెడు ప్రభావంలో పడిపోకుండా కాపాడబడతామయ్యా. అట్టి అనుగ్రహం కలగచేయం. కన్విషన్ నుంచి ఒక స్పష్టతలోనికి, ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఒక గురి కలిగి ఒక గమ్యం కలిగి మేము పరిగెత్తగలుగుతామయ్యా. లేకపోతే కన్విషన్లో ఊగిసలాట. అలనాడు ఏలియా కాలంలో అయితే 2 తలంపులతో, అయితే ఇప్పుడు ఈ కాలంలో అనేక తలంపులతో, అనేక స్తోత్ర అబద్ధ బోధలు తడబాటుగా జీవిస్తున్నా మీమాంసులు తండ్రి, ఆ నామకర్త క్రైస్తత్వం నుంచి యథార్థత లేని క్రైస్తత్వం నుంచి మార్మసు లేని క్రైస్తత్వం నుంచి, తిరిగి జన్మించిన అనుభవం లేని క్రైస్తత్వం నుంచి మమ్మల్ని విడిపించి మా ఆత్మలను బలిపీఠం కట్టి స్తుతి ఆరాధన ఆత్మతోను సత్యముతోనూ యథార్థంగా నీ సేవించే భాగ్యం తెచ్చి, నీ వాక్యము పఠించే విధంగా, నీ వాక్యం వినే విధంగా, ప్రార్థించే విధంగా, స్తుతి ఆరాధన చేసిన
ఆ అనుభవం ఉన్నప్పుడు అయ్యా ఆత్మ ఎప్పుడు మండుతూ ఉంటుందయ్యా. బలిపీఠం మీద ఆరపకుండా అగ్ని ఎలాగ మండుతూ ఉందో అలాగ మా ఆత్మలు ప్రభువా మండుతూనే ఉంటాయ్యా. నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా అలాంటి అనుభవం మా జీవితంలో కలుగుటకు ప్రభువా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభు. నిశ్చితమైతే ముందు ఇంకా లోతుగా నడిపించబడుటకు అయ్యా నీ సేవకుడిని మా కూడి వచ్చిన అందరితో మాట్లాడే విధంగా నీ పరిశుద్ధాత్మ చేత నడిపిస్తామని నమ్మచ్చు. విన్నటువంటి వాక్యానికి తగినట్టుగా ప్రభు సమర్పణ చేసే భాగ్యం మాకు అందరూ కలగజేసి నీ బలిపీఠముగా ప్రభు నీ కోరిన విధంగా నీ లేఖనానుసారంగా మా ఆత్మలు కట్టి ఎప్పుడు మడుతూనే నీ మహిమకు, నీ ఘనతకు, నీకు ప్రభావం కలుగునట్లుగా నడిపిస్తామని నమ్మచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుని నామని ఇచ్చిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.